చాలా రోజులైందండి వ్లాగ్ అనేది చేయక. ఇవాళ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నా మార్నింగ్ వ్లాగ్ అనేది చేస్తానండి, ఎందుకంటే ట్రైపాయిడ్ అయితే వచ్చింది. ఇంకైతే నాకైతే ప్రాబ్లం ఏం లేదండి. ఇంకైతే నేను వ్లాగ్ అనేది చేస్తాను. ఇంక ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ థ్రెడ్స్ అండి. ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇవి వచ్చేసి థ్రెడ్స్, ఇవి వచ్చేసి శారీస్ అండి. ఇవ్వండి, ఇవి శారీస్, ఇంకో లైనింగ్ ముక్కలు, జాకెట్ లైనింగ్ ముక్కలు, ఇంక ఇవైతే ఉన్నాయి. మీకు సపరేట్గా వ్లాగ్ అయితే చేస్తా అనమాట. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే నేనైతే చక్కెర అయితే చేశాం కదండి, అదైతే బయటనే ఉంది పోయి. ఇంకా అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు, నిద్రలో ఉన్నారు మగవాళ్ళని, ఇంకా డిస్టర్బ్ చేయకుండా అయితే ఇక్కడే అయితే మనమైతే ఇప్పుడు వంట అయితే చేద్దాము. ఎలా చేస్తానో చూడండి. చిన్న చిన్న గిన్నెలు కదండి, దీన్ని ముట్టించేటప్పుడు ఫస్ట్ అగ్గిపుల్ల ముట్టించుకోవాలని, లేదంటే పెద్ద మంట వచ్చింది, చెయ్యి కూడా కాలే ప్రమాదం అయితే ఉందన్నమాట. అన్నం అయితే పెట్టేశానండి. ఇంక అంతలోకి వాటర్ వచ్చేసినాయి. వాటర్ పోయించేసుకొని ఇంకా బయట అయితే చిమ్మేస్తున్నాను. బయట చిమ్మి నీళ్లు జల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఒకవైపు ఇది చేసుకుంటూ ఒకవైపు పిల్లల ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అక్కడ అన్నం పెట్టేసుకొని వస్తే ఇది ఊడ్చి నీళ్లు జల్లేలోపు ఇంకా అదైతే మగ్గుద్దండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా అన్నం కర్రీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తే అయిపోయింది. లేదంటే అక్కడే కూర్చుంటే ఇది ఆగిపోద్ది అనమాట. మళ్ళీ పొద్దున్న అయితే మనము ఇంటి ముందు ముగ్గేయకుండా ఎట్లా అండి, అందుకనే ఇట్లా అయితే ముగ్గేసేసుకొని ఇంకా తుడిచేసేసుకొని ఒక ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా చిన్న ముగ్గేనండి, 7 చుక్కలు ఒకటి వచ్చే వరకు ఆ ముగ్గు అయితే వేసేస్తున్నాను. సరిచక్కే ఇంకా చిన్నగా ఇంకా కూర్చొని అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ కూర్చొని ఇంకా ఇక్కడ ముగ్గేసేలోపు అక్కడైతే అన్నం అయితే మగ్గిపోయింది అనమాట. ఇంకా మగ్గితే ఇంకా పిల్లలకి ఇంకా ఇవాళ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే తినమన్నమాట. కాకపోతే పిల్లలకైతే కొద్దిగా బక్కగా ఉన్నారు, కొద్దిగా బలం కోసం పెట్టమంటే ఇంకా మాకైతే చిన్న పాపకి మా తోడికోడలు 3 అమ్మాయి వాళ్ళ తోడికోడల అబ్బాయికి కూడా గుడ్లు అయితే ఇస్తారనమాట. ఇంకా అవి అయితే పిల్లలకైతే పెట్టేస్తున్నాము. ఇంకా నేనైతే కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదండి, అది కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి అనమాట. ఇప్పుడైతే వచ్చేసాను కదండి, ఇంకా అన్నం అయితే మగ్గేసింది. ఇంకా తీసి పక్కన పెట్టేసి కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుంటున్నానండి. స్టీల్ది కాబట్టి అమ్మటనే కాకైతే వచ్చేసిద్ది అనమాట. దీన్ని చాలా స్లోగా పెట్టేసుకుంటున్నాను. ఆయిల్లో పెట్టేసుకొని ఇంకా గుడ్లు అయితే ఇట్లాగా పగలగొట్టేస్తున్నానండి. ఇంతే కదా పగలగొట్టేది, ఇంకా అంతకంటే ఇంకా రాదండి నాకు. ఇట్లా అయితే పగలగొట్టేసేసుకొని ఇంకా మొత్తము ఇట్లాగా తీసేస్తున్నాను. ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆ ముక్కలకి సరిపడా అంత సాల్టు, కారము, గరం మసాలా అయితే వేసేసుకొని శుభ్రంగా కలిపేసేసుకుంటున్నానండి. ఇంకొద్దిగా ఫ్రై అయితే చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తానండి, మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు వేడి చేసిద్ది అనమాట. అందుకని ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి అవి ఒక 50 ఆర్ 70% అయితే పెట్టేసుకొని ఇంకా తర్వాత దానిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని టమాటా బాగా మగ్గి తోలు సపరేట్ అయిన దాకా మగ్గబెట్టేసుకుంటున్నానండి. ఇంకా మగ్గబెట్టేసుకుని అది మగ్గేలోపు కొద్దిగా అన్నాన్ని అయితే చల్లార్పుకుంటున్నాను. ఇంకా ఫ్యాన్ ఉంది కాబట్టి తొందరగానే చల్లారిపోద్ది అనమాట. ఇప్పుడైతే అవి మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నానండి. మొత్తం కలిపేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న గుడ్డు ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ను కూడా దాంట్లో అయితే వేస్తున్నాను. ఇంకా పొడి పొడిలాడుతుందండి రైస్ కూడా, బాగా కలిపేసేసుకుంటున్నాను. శుభ్రంగా అంతా రైస్కి పట్టేటట్టు కలిపేసుకొని పిల్లలు లంచ్ బాక్స్లోకి అయిపోగా మాకు కూడా ఒక ఇద్దరికైతే మాకు కూడా వచ్చిందండి. మా పాపకైతే కొద్దిగా మజ్జిగన్నం కూడా పెడుతున్నాను. తనకి నోరైతే పూసింది కాబట్టి ఇంకా అంత అయితే ఏడుస్తుంది, అంత వద్దు నేను తినలేను అని ఇంకా అదిగో చూపించేసి పెట్టేస్తున్నానండి. ఇంకా పెరుగైతే ఉంది కదా, దానిలో కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసి పెడుతున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా వద్దు నాకు అదే చాలు అనేది. అలా అని కొద్ది చిన్న బాక్స్ తీసుకెళ్ళవు, ఎవరైనా చూస్తే బకాసుడు తింటాను అంటారు. అంటే ఆహా నాకు ఆ బాక్సే నచ్చింది, నాకు అదే కావాలని 3 గిన్నెలు క్యారేజ్ అయితే తీసుకొని పోయింది. ఒక గిన్నెలో అది సగానికి క్యారేజీ. ఎవరైనా చూస్తే చూడ్డానికి పిల్ల సన్నగా ఉంది అని అంటారు.
అంటారు. ఇంకైతే అట్లా ఒప్పించేసి పెడదాం అనుకున్నాను. అది ఏడ్చిందండి, నాకొద్దు ఎగ్ ఫ్రైడ్ రైస్ అని. సరే అది పక్కకి వెళ్ళిన తర్వాత పెడదాం అనుకున్నానండి. ఇంకా మేమైతే ఇంకా పిల్లలకని డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నా అనమాట. ఆల్బోక్రా పళ్ళు, బ్లాక్ బెర్రీ ఇంకా అవైతే పెడుతున్నా అనమాట. ఆలుబక్రా పళ్ళు నేను కూడా తిన్నాను ఒకటి. ఇంకా నిన్న చేశాను కదండి చెక్కలు, అవి కూడా కొద్దిగా తుంపేసి తలా ఒకటి పెట్టేస్తున్నాను. తను ఇంకా పక్కకి వెళ్ళినప్పుడు ఇంకా ఆ గిన్నెలో కూడా తీసి ఇంకా క్యారేజ్ అయితే సర్దేస్తానండి. తన ముందు సర్దితే నాకు ఇంతొద్దు అన్నమని ఏడ్చిద్ది. అలాంటప్పుడు చిన్న బాక్స్ తీసుకెళ్ళమంటే కూడా చిన్న బాక్స్ అయితే తీసుకెళ్ళదనమాట. నాకు ఆ బాక్సే నచ్చింది, నాకు ఆ బాక్సే కావాలి అనిద్ది. పెట్టేదేమో ఒక గిన్నెలో 3 గిన్నెల క్యారేజీ ఎలా అండి, నాకే అర్థం కాలేదు. ఇంకా అయితే ఇంకా పిల్లకి అట్టు అయితే తెప్పించానమాట, లేట్ అయిందని. ఇంకా అట్టు తినటానికి కూడా కింద పడి పైన పడి ఏడుస్తుంటే ఇంకా ఒళ్ళో బండేసుకొని కొద్దిగా పెట్టేస్తున్నాను. ఇంకా 1 సంవత్సరం 2 ఏళ్ల దాకా నాకైతే తిప్పలైతే ఉంటాయండి. ఈ పాప అయిపోయేసరికి నెక్స్ట్ పాప వచ్చిద్దనమాట. తను కూడా ఇంతే కదా, నేను వెళ్ళను అదెళ్ళను ఇదెళ్ళను అని ఇంకైతే ఇంకా బాక్స్ అయితే సర్దేస్తున్నాను. అది ఎటు తినట్లేదులే అని. ఇంకా ఇది కూడా లేట్ అవుతుంది, మళ్ళీ బాక్స్ వచ్చే టైం అవుతుందని. చూసారా, 3 గిన్నెల క్యారేజీ, 1 గిన్నెలో అన్నము. ఇంకా ఇవి అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఎట్లాగొట్లాగా షూస్ వేసేటప్పుడైనా ఎట్లయినా పెట్టొచ్చులే అని పెడుతున్నా అనమాట. ఇంకా వాళ్ళని అయితే పంపించేసి ఇంకా ఇవన్నీ సర్దేస్తున్నా అనమాట. ఎంత సర్దేసినా పిల్లలు మాత్రం నిమిషంలో పాడు చేస్తారండి. చిన్నపిల్లలు కాబట్టి అటు తిను ఇటు తిను అవి తిను ఇది తిను అని అన్నీ చేస్తారనమాట. ఇంకా ఇవి సర్దుకోవటం, చేసుకోవటం, తినటం, వచ్చేసరికి మళ్ళీ చేయటం, ఇంక ఇదే పని అనమాట. ఇప్పుడు రోజు చేయాలంటే కష్టమైద్ది కదా. ఇదైతే ఇంకా స్నానాలు చేసి మధ్యాహ్నం పూట అయితే ఇది వచ్చి నా శారీ అండి. దీనికి బోట్ నెక్ అయితే పెట్టాను, పైపింగ్ అయితే వేస్తున్నాను. నాకైతే మిషన్ అయితే సరిగ్గా రాదు, కానీ నేర్చుకొని ఎట్లాగొట్లా నా వరకు అయితే కుట్టుకుంటానండి. ఇంకా ఈ శారీ తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు బ్లౌజ్ అయితే కుట్టలేదన్నమాట. ఇంకా ఇప్పుడైనా కుట్టుకుందాము, ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయేటట్టుందని. అసలే అయిపోయిందండి, అందరు కట్టేశారు. ఇది ఓల్డ్ కూడా, ఫ్యాషన్ కూడా ఓల్డ్ అయిపోయింది. కానీ మనకే కుట్టుకోవటానికి టైం కుదరక ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకా 4, 5 చీరలు అయితే ఉన్నాయండి, 5, 6 చీరలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 2, 3 ఏళ్ళు క్రితం కొనుక్కున్న చీరలే ఉన్నాయి. ఇంతవరకు వాటి మీదకి బ్లౌజులే కుట్టలేదు. అయినా మనం చీరలు ఎక్కువగా కాదు కదండి, డ్రెస్లే ఎక్కువ వేస్తాం కదా. ఇది పైపింగ్ అయితే ఇట్లా వచ్చింది, దానిపై చేతి పని అయితే చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే చంక చెప్పులు పడ్డాయండి. ఇన్విజిబుల్ జాయింట్ అయితే చేస్తున్నాను. ఇట్లా చేసుకోవటం వల్ల మనకైతే జాయింట్ అనేది, మనకి ఖర్చులు అనేది లోపల వైపు కనబడకుండా నీట్గా ఉండిద్దండి. మనం వేసుకున్నా కానీ చీదర పుట్టకుండా ఉండిద్ది అనమాట. ఇట్లా అయితే వేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినా చేయకపోయినా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్